ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొవ్వూరు నియోజకవర్గం జన సైనికులు మండిపడ్డారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కొవ్వూరు నియోజకవర్గం జన సైనికులు ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జన సైనికులపై అసత్యపు ఆరోపణలు చేయడం సరైనది కాదని అన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు మెప్పు పొందడం కోసం జనసేన అధినేతపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ పై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించే దమ్ముందా అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సబబు కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు తీసుకున్నారని, అందుకనే సైలెంట్గా ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న జన సైనికులు జన సైకోలని వ్యాఖ్యానించడం ఆయన వయసుకు సరికాదన్నారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్కు జన సైనికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కొవ్వూరు పట్టణ నాయకులు పులిశెట్టి శివ, కొవ్వూరు మండల జనసేన అధ్యక్షులు సుంకర సత్యబాబు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగుమల్ల స్వామి, జిల్లా నాయకులు జక్కల శ్రీను, అచ్యుత రాయుడు, మైగాపుల బాలకృష్ణ, వంకాయల సతీష్, బోడసింగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుని ఆయన సైలెంట్ అయిపోయారని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నటువంటి జన సైనికులందరూ కూడా జన సైకోలు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని జన సైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద నిరాధార ఆరోపణలు చేసి చాలా మందిని బాధ పెడతా ఉన్నారు. అలాగే ఈ రోజున ఆయన చేసిన ఆరోపణల్ని నిరూపించకపోతే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్తే అక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీకు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి వీళ్ళందరినీ కూడా మెసేజ్ ఏమి ఇస్తున్నారు మీరు జనానికి అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఉన్నతమైన పదవిలో ఉండి మీరు మాట్లాడే వ్యాఖ్యలు కానీ మీరు ప్రవర్తించే తీరు కానీ జనాలు హాస్యాస్పదంగా ఉంది, నవ్వుకుంటా ఉన్నారు. మిమ్మల్ని చూసి ఒకసారి అర్థం చేసుకోండి, సిగ్గు తెచ్చుకోండి. ఒక్కసారి మీరు మీ పదవిని మీ వయసుని దృష్టిలో పెట్టుకుని మీరు సరైన వ్యాఖ్యలు చేయండి, నిజాలు తెలియజేయండి ప్రజలకి. ఎందుకంటే ఉన్నతమైన పదవిలో ఉండి మీరు కూడా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలకి మీరు ఇటువంటి మెసేజ్ ఇస్తున్నారో అర్థం చేసుకోండి. జన సైనికుల తరఫున ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు వెనక్కి తీసుకోవాలి, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులకి క్షమాపణ చెప్పాలి. అలాగే మేము ఈ రోజున కొవ్వూరు డిఎస్పీ గారికి మీ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీ వ్యాఖ్యలకి మీ మీద చర్యలు తీసుకోవాలని మేము ఆయన కోరడం జరిగింది. ఖబర్దార్ దువ్వాడ శ్రీనివాస్, ఖబర్దార్. మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల మీరు తప్పకుండా ఎదురు చూస్తారని చెప్తున్నాం.